రైట్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కూడా మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదిక కానున్నాయి. కీలక బిల్లులు, జాతీయ అంశాలు, ప్రజా సమస్యలతో పాటు సభ హోరాహోరీగా సాగే అవకాశంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా డీలిమిటేషన్కు సంబంధించినటువంటి బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలుకు అవసరమైనటువంటి చట్టపరమైనటువంటి ప్రక్రియలపై ప్రభుత్వం ముందుకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇక ఇదే సమయంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మిషన్ 360 లక్ష్యంగా ఎన్డీఏ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఇక 2-3 వంతుల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా అధికార పక్షం అడుగులు వేస్తోంది. వాటికి మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇండియా కూటమి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అయోధ్యలో ఆలయ విరాళాల చోరీ ఆరోపణలు, అలాగే నీటి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ప్రభావం, ఇక దేశంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే సరుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పార్లమెంట్లో ప్రధానంగా లేవనెత్తాలంటూ కూడా ప్రతిపక్షం నిర్ణయించింది. ఇక ఈ నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా రసవత్రంగా సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దేశం మొత్తం కూడా ఈగర్గా వెయిట్ చేస్తోంది. సో కీలకమైనటువంటి బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ విధంగా ఉండవచ్చు అండ్ రాజకీయంగా ఇటు ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సాయి. వాళ్ళ నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 13 వరకు కూడా ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఇవాళ మొదటి రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే లోక్సభలో ఇటీవల దివంగతులైనటువంటి మాజీ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి సంతాపం ప్రకటించడం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి గంట పాటు కూడా ప్రశ్నోత్తరాల సమయం కేటాయించారు. ఈ సమయంలో ప్రజా సమస్యలు, పాలనాపరమైనటువంటి అంశాలు, మంత్రిత్వ శాఖల పనితీరుపై సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తారు. ముఖ్యంగా చమురు రంగ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి న్యాయ వివాదాలపై కేంద్ర సహాయక మంత్రి సురేష్ గోపి కీలక ప్రకటన చేయబోతున్నారు. లాభదాయక పదవుల సంయుక్త కమిటీకి సంబంధించి ఎంపీలు ఈటెల రాజేంద్ర, అభయ్ భట్ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే దేశంలో పెరిగిపోతున్నటువంటి కేసుల పరిష్కారానికి వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచేందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైనటువంటి డీలిమిటేషన్ లేదా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు, స్థానాలకు సంబంధించినటువంటి సవరించేందుకు ఇది అత్యంత కీలకమైన బిల్లుగా మనం చూడొచ్చు. గత పార్లమెంట్ సెషన్స్ లో ఈ ఇండియా కూటమి దీన్ని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే దశాబ్దాల భారత రాజకీయ ప్రాతినిధ్యాన్ని ముఖ్యంగా ఉత్తర మరియు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి సీట్ల సమతుల్యతను ఇది నిర్ణయించడం జరుగుతుంది. దీంతో పాటుగానే చట్టసభల్లో మహిళలకు 33% స్థానాలను కేటాయించేటువంటి నారీ శక్తి వందన అధినియం లేదా మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తి స్థాయి అమలుకు అవసరమైనటువంటి చట్టపరమైనటువంటి ప్రక్రియను కూడా ఈ సమావేశాల్లో ముందుకు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం 8 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే వీటి అన్నింటిలో కొన్ని కీలకమైన బిల్లులను అడ్డుకునేందుకు ఇటు ఇండియా కూటమి కూడా పలు అంశాలతో సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అవినీతి అంశాలతో పాటు ఇటీవల లీక్ అయినటువంటి నీటి పేపర్ లీకు, అదేవిధంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు, చమురు ధరలకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరకాటం పట్టేందుకు ఇండియా కూటమి సభ్యులు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే గత పార్లమెంట్ సెషన్స్ లో కొన్ని కీలక బిల్లులు ఇండియా కూటమి అడ్డుకుంది. కానీ ఈసారి టీఎంసీ నుంచి కొందరు ఎంపీలు, అదేవిధంగా శివసేన నుంచి కొందరు ఎంపీలు, అటు రాజ్యసభకి పంజాబ్ నుంచి కొందరు ఎంపీలను ఎన్డీఏలో చేరడంతో కొంత బలం పెరిగింది. అయితే ఇంకా 30 మంది ఎంపీల వరకు కూడా ఓటింగ్ అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లులను ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది, అదేవిధంగా వీటిని ఇండియా కూటమి ఏ విధంగా అడ్డకపోతుందని చూడాల్సింది. మొత్తంగా ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అనేవి 8 కీలక బిల్లులు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో రాజకీయంగా కూడా రసవత్రంగా నెలకొన్నటువంటి పార్లమెంట్ గా మనం చెప్పుకోవచ్చు. సాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.
రైట్గా నేడు చలో పార్లమెంట్కు కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఇక నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. పార్లమెంట్ పరిసరాలు హై సెక్యూరిటీ జోన్ కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేసి రాకపోకలపై నిఘా పెంచారు. అయితే